ఒక చిన్న గ్రామం నుంచి తెలంగాణ మొదటి సీఎం వరకు ఇది కేసీఆర్ జర్నీ. స్వప్నాలు సాకారం చేసిన అసాధారణ కథ. 1954 ఫిబ్రవరి 17న చింతమడక గ్రామంలో జన్మించాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అయితే ఆయన తల్లిదండ్రులు రాఘవరావు వెంకటమ్మ మొదట పోసనపల్లి గ్రామంలో జమీందారీ కుటుంబం. 1940 చివర్లో ఎగువ మానేరు డ్యాం నిర్మాణం వల్ల వారి భూములు నీటి ముంచేతు మునిగిపోయాయి. కుటుంబం అంతా వలస వచ్చింది చింతమడకకు. 9 మంది అక్కలు, ఒక అన్న. సాధారణ జీవితం మధ్యలోనూ చదువు, సాహిత్యం, రాజకీయాల పట్ల మక్కువ పెంచుకున్నాడు కేసీఆర్. సిద్దిపేటలో డిగ్రీ, ఓస్మానియాలో తెలుగు ఎంఏ పూర్తి చేశాడు. సాహిత్యం, చర్చలు, సినిమా స్క్రిప్టులు, రాజకీయాలు అతని రక్తంలోనే ఉన్నాయి. ఆయన చెప్పే కవితలు, పాడే పద్యాలు ఆయనకే ఆయన సాటి. కాంచి భూమిసురుడు అంబర చుంబి స్థిరస్సర జరి పడల మోరు మోర్లుట దబంగ. 1969 ఏప్రిల్ 23న శోభతో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో చంద్రశేఖరరావు వయసు కేవలం 15 ఏళ్లు. శోభ వయసు చాలా తక్కువగా ఉండేది. 1970లలో యూత్ కాంగ్రెస్ తో రాజకీయాల్లోకి వచ్చాడు. 1983లో టీడీపీలో చేరి సిద్దిపేట నుంచి 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. డ్రాఫ్ట్ మరియు రిలీఫ్ మంత్రి, ట్రాన్స్పోర్ట్ మంత్రి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవులు చేశాడు. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ అన్యాయం చూసి టీడీపీ నుంచి రాజీనామా చేశాడు. ఎమ్మెల్యే, డిప్యూటీకర్ పదవులు వదిలేశాడు. అదే సంవత్సరం తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ స్థాపించాడు. 2009లో 11 రోజుల నిరాహార దీక్ష సమయంలో ఖమ్మం సబ్ జైల్లో బంధించారు. 2014